హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లిలీ స్టోరీస్. ఇది తిరుపతిలో డే 2. మీరు నా ప్రీవియస్ వీడియో చూసుంటే మేము తిరుపతిలో 3 అవర్స్ లైన్లో నిలబడి తిరుమల దర్శనంకి అయితే టోకెన్స్ తీసుకున్నాము. ఆ టోకెన్స్ ఎక్కడ తీసుకున్నాం ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే చూడొచ్చు. మేము ఫ్రైడే ఆఫ్టర్నూన్ టోకెన్స్ కోసం నిలబడితే మాకు సాటర్డే ఈవినింగ్ 4కి దర్శనం వచ్చింది. సో సాటర్డే మార్నింగ్ 9కి అయితే మేము అలిపిరి స్టెప్స్ నుంచి నడవడం స్టార్ట్ చేసాము. మా దగ్గర ఉన్న టోకెన్స్ అయితే ఎస్ఎస్డి టోకెన్స్, ఫ్రీ దర్శనంవి. ఇవాళ సాటర్డే కాబట్టి మా దగ్గర టోకెన్స్ ఉన్నా కూడా మరి దర్శనంకి ఎన్ని అవర్స్ పడుతుంది అని చెప్పలేము. మేము నడవడం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ 300 స్టెప్స్ అయితే నార్మల్గానే ఉండింది, కానీ ఒక 300 స్టెప్స్ తర్వాత ఇలా రష్ ఎలా ఉందంటే ఒకరి తర్వాత ఒకరు ఎక్కడం, లైన్లో వెళ్ళడమేలా అయిపోయింది. ఒక 1000 స్టెప్స్ వరకు, అంటే అరౌండ్ ఒక 500 to 600 స్టెప్స్ ఇలానే ఉండింది. చాలా ఎక్కువ రష్ ఉంది సాటర్డే అవ్వడం వల్ల. మేము రియల్గా ఇల్లు కడతామో లేదో తెలియదు, కానీ తిరుమల కొండ మీద అయితే ఇల్లు కట్టేసాము. ఒక 1000 స్టెప్స్ తర్వాత రష్ కూడా తగ్గింది, నడవడానికి ఫ్రీగానే ఉండింది. ఫస్ట్ 1 అవర్లో మేము 1200 స్టెప్స్ ఎక్కేసాము. ఇదే స్పీడ్ మెయింటైన్ చేసి ఉంటే మాకు ఒక 4 అవర్స్లో రీచ్ అయిపోయే వాళ్ళమేమో, కానీ ఒక 1500 స్టెప్స్ ఎక్కిన తర్వాత మేమైతే కొంచెం స్టెప్స్ ఎక్కడం డిలే అయింది, బ్రేక్స్ తీసుకోవడం ఎక్కువైపోయింది. మేమైతే ఏం తినకుండా స్టార్ట్ చేసాము, దానివల్ల ఇంకా మా ఎనర్జీ అయిపోయినట్టుంది. ఇంకా స్టెప్స్ మధ్యలో తినుకుంటూ కనిపించినవన్నీ ఇంకా దానికోసమే బ్రేక్స్ తీసుకుంటూ కొంచెం లేట్ అయితే అయింది. దారిలో అయితే బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు. ఇంక ఇలా ఫుడ్ తినుకుంటూ స్లోగా వెళ్ళడం వల్ల మాకైతే తిరుమల రీచ్ అవ్వడానికి 5 అవర్స్ పట్టింది. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మేము డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోయాము. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ వల్ల సాటర్డే రోజు మాకైతే 5 అవర్స్లో దర్శనం అయిపోయింది. ఏ టోకెన్స్ లేకుండా ఫ్రీ దర్శనం వాళ్ళకైతే 20 అవర్స్ పడుతుందంట. సో మనకు ఎప్పుడైనా ఆప్షన్ ఉన్నప్పుడు 1 డే బిఫోరే తిరుపతికి వెళ్ళి టోకెన్స్ తీసుకోవచ్చు మన దగ్గర ఆన్లైన్ టికెట్స్ లేకపోతే. సీ యూ ఇన్ నెక్స్ట్ స్టోరీ. బాయ్ బాయ్.